వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో ఇవాంటి మన షెఫ్ స్పెషల్లో ఏంటి స్పెషల్ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఒకే టైప్ ఆఫ్ వంటకాన్ని ఎవ్వరు ఇష్టపడరు. ప్రతిరోజు ఒక వెరైటీ, ప్రతిరోజు ఒక కొత్తదనం అందరూ కోరుకుంటూ ఉంటారు. అందుకే ఈ రోజు కూడా ఒక స్పెషల్ రెసిపీని మీ అందరికీ పరిచయం చేయడానికి షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు కూడా రెడీగా ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హలో అండి. హాయ్ అండి. హలో, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. సో ఏంటో పట్టుకుని వచ్చారు బాంబా? కొత్త వెజిటబుల్ పట్టుకొచ్చారండి. కొత్త వెజిటబుల్స్ పట్టుకొస్తున్నారు. మొన్న ఎప్పుడో ఏదో ఎపిసోడ్ లో అరటి పువ్వు పట్టుకొచ్చారు. దాంతో చంపుతారో నరుకుతారో అనుకున్నా గానీ మొత్తానికి అద్భుతమైన వంట చేశారు. సో ఇదేంటి మరి? దీన్ని క్యాబేజీ గడ్డ అంటారంట. క్యాబేజీ గడ్డనా? క్యాబేజీ పువ్వు కదా, పువ్వులా ఉంటుంది కదా. అది మొగ్గ అనమాట. స్టార్టింగ్ లో ఎగ్జాక్ట్ గా నాకు కూడా తెలియదు. మార్కెట్ కి వెళ్ళానమాట, చేసుకున్నాను. బట్ నాకు టేస్ట్ ఆ ఫ్లేవర్ మొత్తం క్యాబేజీ లాగా అనిపిస్తుంది. అవునవును. బట్ నేను అడిగాను అనమాట, ఏంటిది అంటే క్యాబేజీ గడ్డ అని చెప్పారు. ఓకే, సో మనం కూడా లెట్స్ థింక్ యాజ్ క్యాబేజీ దుంప అనుకోవచ్చు, క్యాబేజీ కాయ ఇలా అనుకోవచ్చు. సో ఇది మనం క్యాబేజీ గడ్డ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, సో క్యాబేజ్ గడ్డ అనుకుందాము. సో మొత్తానికి మీరు చేయబోయే వంట పేరేంటి? ఇది క్యాబేజీ గడ్డ కూర. క్యాబేజీ గడ్డ కూర. యా. సో మామూలుగా దిస్ ఇస్ నాట్ జనరల్ క్యాబేజ్ కర్రీ. మనం మామూలుగా చేసుకునేది కాదు, డిఫరెంట్ అన్నమాట. ఎందుకంటే మనం యూజ్ చేసే వెజిటబుల్ డిఫరెంట్ కాబట్టి క్యాబేజీ గడ్డ వాడుతున్నాము. సో మరి ముందుగా క్యాబేజీ గడ్డ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ గడ్డ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ గడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆవాలు, పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, నూనె. ఓకే, సో క్యాబేజీ గడ్డ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాన్ పెట్టైనా మరి కూర కాబట్టి యాజ్ యూజువల్లీ మనకి నచ్చిన ప్యాను, మనకు నచ్చిన కడాయి అలాంటివన్నీ మనం పెట్టుకుంటూ ఉంటాము. సో ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్. ఓకే, సో జనరల్ గా మనకి ఇది అవైలబుల్ గానే ఉంటుందా రైతు బజార్లో? అవైలబుల్ ఉంటుంది, బట్ సీజనల్ విన్నాను. సీజనల్ ఇది జనరల్ గా సమ్మర్ అయిపోయి రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే మూమెంట్, అంటే ఈ మూమెంట్ లో దొరుకుతుంది అనమాట. అందుకని చెప్పి నేను చూసాను, నిన్న పిక్ చేసుకున్నాను. ఆల్రెడీ నైట్ కుక్ చేశాను నేను. బాగుంది అండ్ ఆ టేస్ట్ కూడా లైక్ నాకు క్యాబేజీ కన్నా డిఫరెంట్ అనిపించింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే క్యాబేజీ లాగా ఉంటుందేమో అనుకున్నాను, బట్ క్యాబేజీకి దీనికి సంబంధమే లేదన్నమాట. అవునా? ఓకే, సో చూద్దాం మరి దీని టేస్ట్ ఎలా ఉందో. సో ఆయిల్ హీట్ అయిపోయిందా? ఆయిల్ హీట్ అయిపోయింది. ఓకే, సో ముందుగా ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర అండ్ కొద్దిగా పచ్చిమిర్చి. అండ్ పచ్చిమిర్చితో పాటు కొద్దిగా చాప్ చేసిన ఆనియన్ కూడా యాడ్ చేసాను. ఓకే, చాలా సన్నగా చాప్ చేశారు. అండ్ మనకి ఆనియన్ మగ్గుతూ ఉండగానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఓకే, చాలా ఫైన్ గా చాప్ చేసుకున్నాను. ఓకే, సో కుక్ అయిపోతాయి. దాంతో పాటు నేను పసుపు ఆయిల్ వేసుకోవడం ఇష్టపడతాను కదా, సో పసుపు ఆయిల్ లోనే యాడ్ చేసుకుంటాను. మీరు చెప్పిన తర్వాత మన ఆడియన్స్ చాలా మంది కూడా లైక్ దే స్టార్టెడ్ యూజింగ్ అన్నమాట. ఓకే, సో పసుపు వేసుకున్నాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది. ఇందులో కొద్దిగా కరివేపాకు. ఓకే, సో ద ఫ్రెష్ ఫ్లేవర్స్ ఆఫ్ కర్రీ లీవ్స్ అనేవి మనకు ఆయిల్ అలా ఫ్రై చేస్తూ, ఆ ఆయిల్లో వేసుకుంటే కరివేపాకు ఆ అరోమానే వేరేనండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయిల్లో వెల్లుల్లి ముక్కలు వేసినా, అల్లం ముక్కలు వేసినా, కరివేపాకు వేసినా, ఎండుమిరపకాయలు వేసినా, చాలా మంది ఏంటంటే కరివేపాకు ఓన్లీ లాస్ట్ లో ఫైనల్లో వేయాల్సిన ఇంగ్రీడియంటే కదా అనుకుంటారు, కానీ కాదు. అది పోపులో వేసినప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పటి నుంచి ఆ అలవాటు లేకపోతే ప్రాక్టీస్ చేసుకోండి. మనకి ఆనియన్ కూడా కుక్ అయిపోయింది కదా. అవును, ఇప్పుడు ఇందులో మన క్యాబేజీ గడ్డ ఏదైతుందో నేను లైక్ స్టార్ట్ చేసుకున్నాను. ఇది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇది ఏంటంటే సగం క్యాబేజీ సగం ముల్లంగి వాసన వస్తుంది. బహుశా క్రాస్ బ్రీడ్ అయి ఉండొచ్చు. అండ్ దీంతో పాటు మనం కొద్దిగా క్యాప్సికమ్. కానీ
మన సౌత్ ఇండియన్స్ అందరికి ఎంత కొరత తెలుసా, ఎప్పుడు క్యాబేజ్ ఇవేనా, అసలు ఏంటి కొత్త వెజిటబుల్స్ అనేవి ఈ లోకంలో రావా, నా బతుకంతా వీటితోనే చేస్తూ ఉండాలి వంటకాలు అని సమ్ టైమ్స్ ఈవెన్ ఐ ఫీల్ అండి. అందరికి అదే కామన్ కదా, మళ్ళీ టొమాటోలేనా, మళ్ళీ ఆలుగడ్డలేనా, మళ్ళీ క్యాప్సికమ్ అయినా, దీంతో ఇన్ని రకాల వంటలు ఎట్లా చేయాలబ్బా అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఉంది ఇంకా చాలా మనకి మరుగున పడిపోయిన అన్నమాచార కీర్తన లాగా మరుగున పడిపోయిన చాలా వెజిటబుల్స్ ఉన్నాయి. సో వాటితో కూడా మీరు కూరలు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజీ గడ్డ. సో ఇవాళ మనం సాటిస్ఫై చేసాం కదా. అవునవును. సో క్యాబేజ్ వేసుకున్నాము, ఇందులో టమాటో కూడా యాడ్ చేసేద్దాము. చాలా చిన్న కట్ చేసుకున్నారు. అండ్ మన కారం, కారం కూడా మనం ఫస్ట్ ఆయిల్లో వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అంటే మనకి రెడ్ కలర్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదు ఆరెంజ్ కలర్ లో లైట్ గా ఉండాలంటే ఇప్పుడు యాడ్ చేసుకుని సరిపోతుంది. బికాజ్ ఇది మనకు కొంచెం ఎల్లో ఇష్ గానే మనము తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ కొద్దిగా కొత్తిమీర, బా వెరీ కలర్ఫుల్ అండి. ఇది నాకు తెలిసి చపాతీస్ కి బాగుంటుంది, వైట్ రైస్ కంటే అఫ్ కోర్స్ అద్భుతంగా ఉంటుంది. కానీ రోటీస్ కి మాత్రం చాలా బాగుంటుంది. నైట్ నేను రోటీతోనే తిన్నాను అనమాట, చాలా బాగా అనిపించింది అనమాట. రోటీతోనే అంత బాగుంటే వైట్ రైస్ ఇంకెంత బాగుంటుంది చెప్పండి. ఇది నాకు తెలిసి మగ్గడం కూడా ఫాస్ట్ గానే మగ్గిపోతుంది. లైట్ గా ఉంది అనమాట వెజిటేబుల్ చాలా. అండ్ కొద్దిగా గరం మసాలా, అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇది కొద్దిగా తీపి ఉంది అనమాట, లైక్ క్యాబేజీ లానే టేస్ట్ కొద్దిగా దానిలాగా ఉంది, కొద్దిగా తీపి ఉంది. సో అందుకని ఏంటంటే కొద్దిగా పులుపు కోసం టమాటో వాడడం, ఎట్ ది సేమ్ టైం కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నాం అనమాట. డిఫరెంట్ గా ఉండాలని చెప్పి కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేస్తాను. పెరుగు యాడ్ చేస్తే డెఫినెట్లీ ఆ ఫ్లేవర్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. మనం బిర్యానీస్ లోకి యాడ్ చేస్తాము, రైస్ ఐటమ్స్ లోకి యాడ్ చేస్తున్నాము. సో అలాగే ఈ కర్రీలో కూడా మనం కొంచెం యాడ్ చేద్దాం. అండ్ దానికన్నా ముందు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కదా. సో సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలా రౌండ్ గా వేస్తేనే మనకి అది తెలుస్తుంది కదా, అలా టక్ అని ఒకే ప్లేస్ లో వేయకుండా వేయొచ్చు అలా కూడా. అంటే మనకి అందాజా కరెక్ట్ గా తెలియాలి అంటే అలాగే చేయాలి. ఒకసారి మంచి కలిపేసుకొని ఇందులో మన పెరుగు ఉంది కదా, పెరుగు కొద్దిగా యాడ్ చేసుకుందాం. మీకు వాటర్ ఏం అవసరం లేదు, ఎందుకంటే డ్రై కర్రీ లాగా చేసుకుంటాము. టొమాటో అది వేసాం కాబట్టి కొంచెం ఆ నీరుతో కొంచెం ముద్దగానే అవుతుంది డైరెక్ట్ గా. సో పెరుగు వేసుకుని కలుపుకున్నాం కదా, ఒక 2 to 3 minutes దీన్ని మగ్గనిచ్చి ఆఫ్ చేసుకుంటే మన క్యాబేజీ గడ్డ కర్రీ రెడీ అయిపోతుంది. వావ్. సో విత్ వెరీ న్యూ వెజిటబుల్ క్యాబేజ్ గడ్డతో మనం ఈరోజు కర్రీ తయారు చేసుకుంటున్నాము. అండ్ అందులో కేవలం క్యాబేజ్ ఫ్లేవర్ మాత్రమే కాకుండా ఇది ఒక మిక్స్ ఆఫ్ లైక్ ముల్లంగి అండ్ క్యాబేజ్ టైప్ లో ఉంది. అండ్ క్యాప్సికమ్ ఉంది, టొమాటో ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి, అండ్ పెరుగు వేసాము. సో ఇవన్నీ కలిసి మొత్తానికి కర్రీ చాలా చాలా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉండబోతుంది. సో అయిపోయినట్టేనండి, ఆయిల్ అది కూడా బాగా ఫ్లోట్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే అయిపోతుంది. సూపర్ అట్రాక్టివ్ సర్వింగ్ బౌల్ రెడీగా ఉంది కాబట్టి సో విల్ మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్. సో ఇందులో ఏంటంటే మనం క్యాప్సికమ్ వేసుకున్నాము, క్యాబేజ్ గడ్డ వేసుకున్నాము, అండ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు కదా మామూలుగా. ఆ క్యారెట్ డెఫినెట్లీ హెల్త్ కి మంచిది కాబట్టి మనకు వేసుకున్నంతలో నష్టమేవి లేదు. సో కొంచెం ఆ స్వీట్ టేస్ట్ కూడా నచ్చిన వాళ్ళగా వేసుకోవచ్చు. ఇది మనకు కొంచెం స్పైసీ టచ్ పెట్టాం కాబట్టి మనం క్యారెట్ వేసుకోలేదు. సో ఇట్ ఈస్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే. సో చాలా డిఫరెంట్ కొత్త వెజిటబుల్ తో కొత్త కర్రీ అని చెప్పొచ్చు, క్యాబేజ్ గడ్డతో కూర. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. క్యాబేజ్ గడ్డ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ గడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఆవాలు, పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, నూనె. క్యాబేజ్ గడ్డకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత
ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యాబేజ్ గడ్డ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం గరం మసాలా, ఉప్పు, 1 కప్పు పెరుగు వేసి 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా అండ్ డిఫరెంట్ గా ఉండే క్యాబేజ్ గడ్డ కూర రెడీ. ఓకే, సో నౌ ఇట్ ఇస్ టేస్టింగ్ టైం. సో క్యాబేజ్ చాలానే ఉంది కాబట్టి ఇక మనం ప్రత్యేకంగా క్యాబేజ్ కంటూ తీసుకోనక్కర్లేదు. చక్కగా సాఫ్ట్ అయిపోయింది. బాగుంది, వెరీ నైస్. స్పైసీగా ఉంది, స్పైసీగా ఉంది అండ్ కొంచెం ఒక మంచి పులుపు టేస్ట్ అంటే పెరుగు వల్ల, పెరుగు యాడ్ చేయడం వల్ల. అంటే మామూలు కర్రీస్ లో కూడా పెరుగు మనం యాడ్ చేసుకోవచ్చు శ్రీకాంత్ గారు. కొంచెం ఆ ఫ్లేవర్ కావాలి అంటే మేబీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఆ టేస్ట్ మాత్రం చాలా మంచి టేస్ట్ యాడ్ అయింది. అండ్ గరం మసాలా ఆఫ్ కోర్స్ కొంచెం ఘాటుగా ఉంది. బాగుందండి. పక్కా అథెంటిక్ సౌత్ ఇండియన్ రెసిపీ మనకు కావాల్సి ఉంటే ఖచ్చితంగా వీ కెన్ గో ఫర్ దిస్ క్యాబేజ్ గడ్డ కూర అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. సో ఒకవేళ షెఫ్ స్పెషల్ లో చూసిన క్యాబేజ్ గడ్డ కూర తయారీ విధానాన్ని మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో ఇదండి ఇవాటి మా షెఫ్ స్పెషల్. చూడండి, నేర్చుకోండి, హాయిగా ఇంటిల్ల పద్ధతిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఓకే, ఇది మన షెఫ్ స్పెషల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.